నా పేరు విజయ్ కుమార్ అండి, మా మిసెస్ వనజ. మేము ఇద్దరము మన సాయి కృష్ణ టూర్స్లో మేము ఫస్ట్ టైం అండి. మేము ఇది యూట్యూబ్లో ఏదో వెతుకుతుంటే ఇది అనుకోకుండా వీళ్ళ టూర్ కనిపించింది మాకు. ఇదేదో ఇంట్రెస్ట్గా ఉంది అని మొత్తం చూసాము. ఆ తర్వాత పాత వీడియోలు అన్నీ కూడా ఒకసారి చూసి వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఇంప్రెస్డ్. దాంతో మేము ఇమీడియట్గా ఎవరిని ఏం అడగలేదు, వెంటనే మేము ఇది యూరోప్ టూర్ అనగానే బుక్ చేసుకున్నాము. చాలా చక్కగా అయింది. సారు మన సాయిరామ్ గారు చూస్తేనేమో మిలిటరీ కమాండర్ లాగానేమో చేశారు మనల్ని, కానీ చాలా ప్రేమతోటి ఆప్యాయతతోటి మనల్ని అందరినీ ఒక్కటిగా చేసి ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి బాగా చేశారు. ఈ ట్రిప్ మాకు బాగా నచ్చింది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీహరి. నేను నా భార్య మాధవి గారితో కలిసి ఈ యూరోప్ టూర్కి వచ్చాను. నేను గత సంవత్సరంగా ఈ సాయి కృష్ణ టూర్స్లో టూర్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. 2 సార్లు నాకు ఛాన్స్ దొరకలేదు, టికెట్స్ అయిపోయినాయి అన్నారు. ఇంకో 2 సార్లు ఏమో నాకు పర్సనల్ పనులు ఉండి కలవలేకపోయాను, రాలేకపోయాను. ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ ఇన్ ది సాయి కృష్ణ టూర్స్, బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు యూరోప్ చూడాలని చాలా రోజుల కోరికండి. నేను ఒక్కడనే రావాలా, ఇవన్నీ ప్లాన్ చేయాలంటే మాత్రం నాతో అయ్యేది కాదు. సాయిరామ్ గారు నాకు భరోసా ఇచ్చారు. వచ్చేప్పుడు మా మిసెస్కు కొద్దిగా కాలు నొప్పి ఉంటుంది, కాలు ఆపరేషన్ అయిందంటే ఇలా ఉంటుందంటే కూడా ఏం పర్లేదు సార్, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని. అదేవిధంగా సాయిరామ్ గారు ఏదో లైక్ మై బ్రదర్, ఈ హెల్ప్డ్ ఎ లాట్. మాలాంటి వయసు అయిన వాళ్ళందరికీ ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలా, ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు వెంకట సుబ్బయ్య అండి, రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను నా వైఫ్తో నాగాంజనితో కలిసి ఈ టూర్కి వచ్చాం. మొదట యూట్యూబ్ చూస్తున్నప్పుడు సాయి కృష్ణ ట్రావెల్స్ కనిపించింది. మేము కుషాయిగూడలో ఉంటాము, దగ్గరలోనే సాయి కృష్ణ టూర్స్ ఆఫీస్ ఉంది అని తెలిసిన తర్వాత నేను డైరెక్ట్గా వెళ్ళి సాయిరామ్ గారిని కలిసి మాట్లాడాను. ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి నాకు అప్పుడే డెసిషన్ తీసుకున్నాం అనమాట, ఎలా అయినా ఈ ట్రిప్కి వెళ్ళాలి అని. ఆయన ఈ ట్రిప్కి వచ్చిన తర్వాత ఆయన టైం మేనేజ్మెంట్, ఆయన డిసిప్లిన్ అద్భుతంగా అనిపించిందండి. ఈ టూర్ను మేము అమితంగా ఎంజాయ్ చేసాం, అసలు మర్చిపోలేం. ఈ లైఫ్లో ఇలాంటి అనుభవాలను మళ్ళీ మళ్ళీ చూడడం అనేది అసంభవం అనిపిస్తుంది. మనం కూడా ఇంత పెద్ద టూర్కి మళ్ళీ రాలేము. అద్భుతమైన ప్లానింగ్. Yeah, hello. This is Dinesh and myself Sapna. మేము చాలా రోజు first I would talk in English, okay? Like from long time we know Sairam sir. It is not on, huh? Oh sorry. From long time we know Sai sir. The way of his presentation, the way of speaking, first we are like flat on that. Kani dankana ekku, like when we went to Singapore tour, we were so badly impressed with him and immediately we booked Europe tour just because of Sai sir. First thing to him. And secondly, ikkada vachin tarvata Europe is the best part is Switzerland and all the way they arranged actually. No doubt యూరోప్ చాలా బాగుంది. అందరికి తెలుసు, మేము ఏం చెప్పడం అవసరం లేదు. స్విట్జర్లాండ్ ఇలా ఉంది, అలా ఉంది, ఇది చూసాము, అది చూసాము, అది అందరికీ తెలుసు. కానీ ద మెయిన్ థింగ్ ఇస్ పార్ట్ విత్ హూమ్ యూ కేమ్, యూ ఎంటర్డ్. వాళ్ళ అరేంజ్మెంట్, ఏ టైం లేవాలి, ఏ టైం మీరు ఇలా చేయాలి, ఫాస్ట్. దే ఆర్ వెరీ హార్ష్. దే ఫీల్ అరే ఏంటి 7 o'clock లేవమంటున్నారు, ఏదో 8 o'clock వచ్చేయాలా. కానీ మేము మొత్తం టూర్ ఎంత ఎంజాయ్ చేసామో, ఒక్క మాన్యుమెంట్ మిస్ చేయలేదు. ప్రతిదీ దే కవర్డ్ విత్ లాస్ట్ లో నవ్వుకుంటా, ఇదిగోండి హాఫ్ అన్ అవర్ మీకు ఎక్స్ట్రా గ్రేస్, 1 hour గ్రేస్ పీరియడ్, డూ షాపింగ్. అండ్ ప్రతి దగ్గర ఆగి ఎవరికి ఏం కావాలా, సరే మీరు ఎక్కడ వెళ్ళారా, నేను వస్తున్నాను ఆగండి. ఎవరికైనా ఏదైనా సహనం కావాలంటే హీ యూస్ టు స్టాండ్. That is the best part of Sai sir. He used to stand and hold hands of all our ladies who are elderly, who cannot like manage, but just because of his presence I think everyone want to join him. All the ladies and అందరు బస్ వాళ్ళు కూడా ఇదైతే ఒకటి ఒప్పుకోవాలి, అంతమంది ఎల్డర్లీ వచ్చేది ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్. అండ్ దిస్ టైమ్ ప్రసన్న मैडम joined him and बोलता है ना 4 चांद लगा दिए और ज्यादा वो भी हो गया है इस बार. So I would like, जैसे उन्होंने बताया कि यूरोप देख लिया तो उसके आगे क्या देखना है, కానీ no, we will go for other tours also. But Sai sir के साथ maximum.
Thank you, Sai, to give this opportunity. So I'm very happy that I went on this trip. It was my dream to come to Europe, and I'm super excited that I came. Once I heard that I was going to Europe, I was so excited. When my grandmother told me that, I was so excited. Then she told me I was going to Disneyland. I got a lot more excited. Even when I went to the airport to meet the SeethaRam uncle, I was super excited that I was going to Europe. First, we had to go to get the visa. I was super happy that it was super close for me to go to Europe. When we came to Paris, our first destination, I was super happy that I was here with my grandmother and the others. All the others gave me so much respect, and I was super happy that I got a lot more. I even felt happy that everybody was kind and nice to me as I was on this trip. SeethaRam uncle made the last day super fun for us all. I really enjoyed this trip a lot, and I wish to come again. Yes. हम लोग मेरा नाम शैलेंदर है और मेरे वाइफ का नाम दिव्या है और हम साई भैया से 2007 से कनेक्टेड है, बट हमारा फर्स्ट ट्रिप 2010 नेपाल से स्टार्ट हुआ। फिर एवरी 1 ईयर या 2 ईयर में हम लोग साई भैया के साथ कुछ ना कुछ ट्रिप कंटिन्यू कर रहे थे। और हमारा यूरोप का ट्रिप ये हमारा ड्रीम ट्रिप था, बिकॉज हमारा एनिवर्सरी वो भी स्विट्जरलैंड में है, वो भी हमारा ड्रीम कम टू हुआ। और भैया ने सरप्राइज दिया जिसमें, हाँ सरप्राइज हुआ हमारा। और हम लोग बहुत लकी है साई भैया के साथ हर ट्रिप में जाने के लिए, और प्रसन्ना भाभी के साथ और साऊ सर के साथ भी बहुत मज़ा आया उनके साथ। जो टाइम मेंटेनेंस है और जो एकदम फैमिली वैसा ट्रिप है हमारा, हरदम साथ में रहता है इनके साथ। और वी आर थैंकफुल टू आवर कोच जॉर्ज एंड पीटर ऑल्सो। थैंक यू। हेलो, यूरोप इज सबका ही ड्रीम डेस्टिनेशन रहता है, बट साई भैया के साथ सीरियसली बोल रही हूँ बहुत मजा आया है। स्विट्जरलैंड में साई भैया और भाभी ने जो एंजॉयमेंट दी है ना, दैट इज लाइक अनबिलीवेबल। और कहीं पे भी जाएंगे तो खाना इज अ वेरी बिग इशू फॉर द वेजिटेरियंस, विच वॉज रियली लाइक वी वर फर्स्ट अफ्रेड कि क्या खाएंगे। हमने खाना भर भर के लाए हैं, बट सीरियसली वो कुछ भी यूज में नहीं आए। लाइक साई भैया ने हर जगह जो खाना खिलाया है ना, इट्स रियली सुपर्ब एंड आई रियली अप्रिशिएट दैट एंड थैंक यू साई भैया సో మచ్। వినిపిస్తుందా? అందరికీ వినిపిస్తుందా? నా పేరు రామ్ మనోహర్ బాబు అండి, హైదరాబాద్ నార్సింగిలో ఉంటాను. నేను నా శ్రీమతి ఉషారాణి ఇద్దరం కలిసి ఈ 14 రోజుల యూరోప్ ట్రిప్లో పాల్గొన్నాము. మాకు సాయి కృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీళ్ళ ఆర్గనైజేషన్తో చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. నేను మా అక్కయ్య దగ్గర నుంచి నాకు తెలిసింది తను వాళ్ళు చాలా టూర్స్ చేశారు. తర్వాత మేము కూడా మా శ్రీమతి ముఖ్యంగా తను శ్రీలంక వెళ్ళింది, మా సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వెళ్ళింది. నేను తను కలిసి మా ఫ్యామిలీతో 2019లో దుబాయ్ వెళ్ళాము. ఈ అన్ని ట్రిప్స్ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా ఆర్గనైజేషను, ద వే ద ప్లానింగ్, మెటిక్యులస్ ప్లానింగ్, మైన్యూట్ డీటెయిల్స్, మైక్రో డీటెయిల్స్ కూడా చక్కగా ప్లాన్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆర్గనైజ్ చేయడం అనేది ఈ సాయి కృష్ణ టూర్స్కి, సాయిరామ్ గారికి చెందుతుంది. 2019లో దుబాయ్ వెళ్ళినప్పుడు మేము నెక్స్ట్ ట్రిప్ ఏం ఆర్గనైజ్ చేస్తున్నారండి అని అడిగితే జూన్లో యూరోప్ ట్రిప్ ఉంటుందండి అని అన్నారు. కానీ అదే ఈ కరోనా వల్ల ఆ ట్రిప్ జరగలేకపోయింది. మేము యూరోప్ ట్రిప్ కోసం చాలా ఎదురు చూసాము, నెక్స్ట్ ఎప్పుడు అని. ఈ కరోనా మహమ్మారి వెళ్ళిన తర్వాత వెంటనే యూరోప్ ట్రిప్ లాస్ట్ ఇయర్ చెప్పారు. చెప్పగానే వెంటనే మేము బుక్ చేసాము. నిజంగా యూరోప్ ట్రిప్ మేము చాలా ఎంజాయ్ చేసామండి. అంటే యూరోప్లో ముఖ్యంగా ప్యారిస్, స్విట్జర్లాండ్ అయితే అందరికీ డ్రీమ్ ప్లేస్. మేము వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వీడియో కాల్స్ చేసి మా అమ్మాయిలకు కూడా చూపించాను నేను తను. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మేము డైరెక్ట్గా చూసాం, వాళ్ళు ఇండైరెక్ట్గా చూసారనమాట. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా స్విట్జర్లాండ్ అనేది డ్రీమ్ ప్లేస్.
ఆ డ్రీమ్ ప్లేస్లో ముఖ్యమైన ప్లేసెస్కి తీసుకెళ్ళడం, అవి నిజంగా అంటే ఒక ఫ్యామిలీ లాగా అందరినీ, అంటే నిజంగా అంటే ఒక ఆర్గనైజేషన్తో టూర్స్ అండ్ ట్రావెల్స్తో వచ్చినట్టు కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, స్నేహితులతో, బంధువులతో కలిసి వచ్చినట్టుగా ఆ ఫీలింగ్ వచ్చింది. ప్లస్ ఆ ఫీలింగ్తో పాటు మనందరినీ కలిసి మనందరి సౌకర్యాన్ని చూడడానికి సాయిరామ్ గారు ఎక్సలెంట్గా ఎఫర్ట్స్ పెట్టారు, ఎక్సలెంట్ మెటిక్యులస్ ప్లానింగ్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు. I'm Dr. Pauline Mary Domingo, retired professor, associate professor from Railway Degree College. I was also in a major in the NCC from the Andhra Pradesh Directorate. I've always had this interest to travel and to see new places, and my friends knew this, my former colleagues, and when I wanted to take a trip, they recommended that I go with SAI KRISHNA Travels. And then one fine day Prasanna madam rang and said, "Madam, oka nimsham madam," and she gave the phone to Mr. Sairam, and he gave me the big news that he had managed to accommodate me in the 22nd April program. Now, until 6th March when I went for my interview to Mr. Sairam and Mrs. Prasanna, I was just a voice and a name. I was not a face and I was not a person, but they took so much interest to fulfill a dream of mine. And then my family kept asking me, "How are you going with them? You don't know them. What happens to you?" I said, "Nothing will happen to me, because I already knew if someone can try to fulfill an unknown person's dream, they must be very special." And so I'm so happy that I came along, because Mr. Sairam not only arranged for me to come on the trip, but he also arranged for to have a song sung, my happy birthday song, on the 3rd level of Eiffel Tower, which is really and truly a dream come true. And of course, after that, a bigger surprise of cutting a cake, and I had so many wishes, and I owe all that to somebody who has a heart for people. Because going on a tour, irrespective of where we go, whether it is within the country or out of the country, it is not just an adventure, it is not just an excitement to go and see new places, but it is an interaction of minds. Because we are in a group, the minds have to be kept united. Only then we can really appreciate the beauty and the wonder of things that we are going to see. And I should say that Mr. Sairam is an excellent leader, because he made us all into one family. He didn't have one favorite, he had 40 favorites. Because I observed him seeing that each person was comfortable in their own way. Of course, they kept threatening us, "We will leave you, you take a cab, we don't know what happens to you." But we also knew that he's not going to abandon us. I'm Ambica Ambani. Sorry, that's what I've been called in this group. Hope my Krishna Nunni Panikar is not around. So this has been a most wonderful trip, and there's always a saying that a good leader only happens when there's a strong foundation. And having run a school and worked as a principal, I know how difficult it is to manage an entire team, teachers, students, and organize so many events. So Mrs. Sai Krishna has done a wonderful job, and the lady sitting behind him, he's also been an instrumental tool for the entire event and organization. Hands off to them both first.
सॉरी 3 o'clock ही हुआ इंडियन टाइम। साई कृष्णा ग्रुप में आना ये मेरे लिए एक बहुत बड़ा सपना है, क्योंकि मैं अभी भी सोच रही हूँ कि मैं इसमें आई हूँ क्या। मैं कभी सोची भी नहीं थी कि मुझे कभी यूरोप आने का चांस मिलेगा। ये सारा सपना अंबिका लता दीदी की वजह से हुआ है और मैं ये सपना पूरा कर रही हूँ। मैं आने से पहले मुझे बहुत डर था कि मैं पहली बार बिना फैमिली के, बिना हस्बैंड के अकेली जा रही हूँ। तो मैं सोच रही थी कि मैं पता नहीं वापस घर जा पाऊंगी या नहीं। मैं घर पे पूरा प्रिपरेशन करके आई हूँ, अपने बेटी को हर चीज दिखा के आई हूँ, मेरे सारे एसेट्स एवरीथिंग उसको समझा के आई हूँ कि देख बेटा, अगर मैं नहीं आ पाई तो तुझे संभालना है, तुझे सब कुछ संभालना है। अगर वहाँ सेटल हो जाऊंगी तो मुझे कुछ हो जाए तो पापा को संभालना है, छोटे भाई को संभालना है। मैंने उसको सब कुछ समझा के आया। बट श्रीकांत सर ने मुझे वहीं पे बताया था कि नहीं, आपको कुछ भी डरने का जरूरत नहीं है। हाँ, बहुत अच्छा ग्रुप है, सर बहुत केयरिंग है, बहुत अच्छे से संभालते हैं। और स्पेशली मुझे खाने के लिए एवरी डे मेरे फैमिली की तरफ से फोन आ रहा है कि खाना ठीक से मिल रहा है, खाना ठीक से। मैं बोल रही हूँ ठीक से नहीं, मैं बहुत ज्यादा खा रही हूँ। मुझे घर का खाना बिल्कुल भी मिस नहीं हो रहा है, मैं बहुत अच्छे से खा रही हूँ। और यूरोप के बारे में तो मीन्स सुना था हमेशा, लेकिन मुझे यहाँ आके लगा कि मैं सच में जन्नत में आ गई हूँ और एक छोटी बच्ची बन गई हूँ मैं पूरी। अपने एज को मैं पूरा भूल चुकी हूँ। मेरे भाई ने मुझे बोल के भिजाया है कि तू जितना भी एंजॉय कर सकती है एंजॉय कर, और जितना भी तू यहाँ की दुनिया को भूलना चाहती है भूल जा। तो मैं सच में पूरी दुनिया, इंडिया को, हैदराबाद को भूल के मैं अपने आप में लास्ट 15 डेज से जी रही हूँ। और मैं एक नॉटिएस्ट बच्ची बन के यहाँ पे रह रही हूँ। मैं पता नहीं मैं क्या पहन रही हूँ, क्या कर रही हूँ, क्या खा रही हूँ, क्या नाच रही हूँ, मुझे नहीं पता। अगर मेरे कोई भी एक्शन से किसी को प्रॉब्लम हुई है तो मैं सबको सॉरी बोलना चाहूंगी। मैं जीने आई हूँ मैं अपने खुद के लिए, और मैं अपने खुद के लिए जी के जा रही हूँ। और मैं चाहूंगी कि मैं बार बार इस ट्रिप में आऊँ। और ये आई एम रिटायर्ड हेडमिस्ट्रेस। After my retirement, actually I was planning to go on tours, but this was very sudden. One day Seetha madam asked me, are you going to come to tour? So then I said, okay, first let me find out about the SAI KRISHNA tours. Then I told my sister and my daughter, both of them went through the YouTube and they said confidently you can go. So with that confidence, I didn't even meet Sai sir. I said, okay, book my ticket. One day I went and just gave him the money. With so much of confidence, they had told me that even I didn't even see who Sai Krishna sir was. I came, I gave the money, and then the tour is superb. The tour was superb and it is superb now. And we enjoyed a lot. But planning was very, very good. Because as a headmistress, I have planned so many things. And planning an excursion, a simple excursion for children, is so strenuous and tedious. And every step, you need a lot of thinking for that. And this plan was, meticulous planning was very, very good. And the food, as everybody has already told about the food and about the stay, everything was super, well organized. And partner, better half, Mrs. Prasanna, also was hand in glove like. She helped him at every stage. She was behind him and she was taking care of other things. When he was busy with one person or somebody else, she was behind him and she was helping the other persons also. And అందరికీ నమస్కారం అండి. హైదరాబాద్ మా బాచ్పల్లి కులన్ సీతారాం రెడ్డి, మా వైఫ్ సుభద్ర గారు, మా బావ జనార్దన్ రెడ్డి గారు, మాకు కూతురు వరుస అవుతుంది హేమలత కూతురు. అయితే మేము మా బాబును ఒకసారి అడిగినుంటే మేము, అరే మనం యూరోప్ ట్రిప్ ప్లాన్ చేయాలి అని అంటే, డాడీ అట్లా కాదు, మనం అందరం ఒకసారి పోవాలంటే వీలు కాదు, నీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మీరిద్దరు, నువ్వు మమ్మీ ఇద్దరు పోయేసొద్దురు అంటానంటే సరే అని చెప్పేసి అనుకోకుండా మాకు అవకాశం కల్పించిన సాయి కృష్ణ టూర్ ట్రావెల్స్ నుంచి సాయిరామ్ గారికి, అదే ముందుగా మా బావగారు కానీ ఇట్లా ఎత్తున్నాము అని చెప్పేసి పెట్టాడు వాట్సాప్లో. నేను కరెక్ట్ చూసుకోలేదు,
తర్వాత మళ్ళీ మా బాబు చూసి డాడీ ఇట్లా మామకి మరి ఏమంటారు అంటే సరే నేను కూడా వెళ్తాంరా సరే అని చెప్పేసి అప్పుడే మా బావగారు చెప్పంగానే బుక్ చేశారు. ఈ యొక్క ట్రిప్లో మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే యూరోప్ వెళ్ళాలని అనుకున్నాం కానీ మాకు అంటే జనరల్గా ఏంటంటే మాకు ఇంగ్లీష్ రాదు, మేము ఎట్లా పోవాలి, ఎవరితో పోవాలి, మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఏమన్నామంటే మీతో వస్తే మేము మంచిగా వస్తాం పోదాం రాని మేము మా బాబుని అడిగితే లేదండి నేను జనార్దన్ మా వెళ్తుండు కదా వాళ్ళతో వెళ్ళండి మీకు మంచిగా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి సాయిరామ్ గారు, చాలా ఎంజాయ్ చేసినాము. ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా వెరీ వెరీ థ్యాంక్స్. మా అందరి తరఫున ఈ టూర్లో ఉన్న అందరి తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. सबके साथ टूर बहुत अच्छा रहा. थैंक यू एवरीवन. यू हैव बीन वेरी नाइस. ठीक है, एंड वे लाइक यू हैव पेशेंस. सबके अंदर पेशेंस है. ठीक है, यूजुअली पेशेंस नहीं होता है लोगों के अंदर, और आपके ग्रुप के साथ एक चीज मैंने क्या कहते हैं मुझे ऑलवेज एडमायर्ड कि सबके पास पेशेंस है. किसी को बोलो 5 मिनट रुकिए, जैसे यूजुअली क्या होता है जब हम टिकट्स क्या कहते हैं सॉरी रूम कीज लेने के टाइम पे वो सब एक साथ कूदते हैं, मुझे पहले एंड ऑफ द डे 5 मिनट में सबको मिलता है. बट आप लोग लाइक गिविंग एन एग्जांपल वो है. उसके बाद कोई भी चीज़ के लिए आप पेशेंसफुली क्या कहते हैं बैगेज के लिए भी वेट करते हैं. अनलाइक लास्ट नाइट सब ठप करके सबका सर लगा. ठीक है, जो पेशेंस नहीं रखा. You everyone, all of you have been very kind to me. Thank you, thanks at all. I really enjoyed your company and definitely I learned many things from SeethaRam sir. Though I have been doing these tours for 5 years, पर जितना मैंने SeethaRam sir से सीखा है, ठीक है, that like in last 10 days, I wish I could have spent more days with ma'am and sir. నోట్ లోంచే ఇక్కడ నుంచి రాదు. అయినా నోట్ల నుంచి కూడా రాలేదండి. ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చారు. వచ్చినప్పుడు అన్నీ చూడాలి. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్తే మాకు హ్యాపీ. అండ్ నా దగ్గర కూడా ఉన్న విషయాల్లో కొన్ని గట్టిగా చెప్తాను. ఎందుకు అంటే నేను ఫీల్ అవుతాను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అని. నా ఫ్యామిలీ మెంబర్స్ నా కుటుంబం అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా గట్టిగా చెప్పడానికి మనకు అథారిటీ వస్తుంది. ఎందుకంటే మన కుటుంబం అనుకున్నప్పుడు నేను అలా ఫీల్ అవుతాను. అందుకే ఒక్కసారి కొంచెం గట్టిగా కూడా చెప్తూ ఉంటాను అందరికి ఇలా చెయ్యాలి అని. ఎందుకు అంటే నా కుటుంబానికి నేను చెప్పుకుంటున్నాను, నేను బయట వాళ్ళకి చెప్పడం లేదు. అందుకని ఒకవేళ ఎవరైనా సరే నేను గట్టిగా మాట్లాడాను, గట్టిగా చెప్పారు, సాయిరామ్ గారు తిట్టారు అని అనుకుంటే మాత్రం దయచేసి అందరూ క్షమించాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని అందరూ ఫ్యామిలీ అనుకుని తీసుకొచ్చాను. ఏ ట్రిప్ అయినా సరే ఇలాగే వెళ్ళాలి అని 2006లో స్టార్ట్ చేశానండి నేను టూర్ స్టార్ట్ చేయడం. ఆ రోజు అనుకున్నాం కొన్ని కారణాల వల్ల పెద్దవాళ్ళని తీసుకెళ్ళాలి అని అనుకుని స్టార్ట్ చేశాను. 230 పైన గ్రూప్స్ ఇప్పటిదాకా చేసాం. ఈ రోజుకి ఆఫీస్ లో కూర్చుని ఐ కెన్ మేనేజ్ ఏ టూర్ అయినా సరే మేనేజ్ చేయగలం. కానీ నేను ఆ రోజు అనుకున్నది పెద్దవాళ్ళందరినీ మనం దగ్గరుండి తీసుకురావాలి అని. నా తల్లిదండ్రులు నా ఫ్యామిలీ అయితే ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్ళాలి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఇది. ఈ రోజు మనకు అన్ని వచ్చాయి కదా అని చెప్పి మానేస్తే మీదన ఇంకోటి ఉంటాడు, వాడు చూస్తూ ఉంటాడు అన్ని. అందుకని నేను అనుకున్నది ఐఎమ్ ఏ సత్సాయి డివోటీ. సో పుట్టబర్తిలో కూర్చుని దర్శనంలో కూర్చుని ఉన్నప్పుడు నేను అనుకున్నాను ఇది. మా మదరు ఫాదరు వాళ్ళందరూ బద్రీనాథ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వీళ్ళందరినీ పెద్దవాళ్ళు ఎలా వెళ్తారు, మనం తీసుకెళ్తే బాగుంటుంది, వీళ్ళని డబ్బులు పెట్టుకుంటారు కానీ దగ్గరుండి జాగ్రత్తగా తీసుకొచ్చే వాళ్ళు కావాలి అని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇంటర్నేషనల్కి వెళ్ళేసరికి యాక్చువల్గా ఇంటర్నేషనల్ టూర్స్ లో ప్రాబ్లం ఏం లేదు. టూర్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు ఉంటారు. బట్ ఏదైనా సరే కొన్ని డిఫికల్టీస్ ఏమైనా వస్తాయి పెద్దవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. వాళ్ళు అక్కడ ఆ డ్రైవర్లతో చూసుకోవాలి, రెస్టారెంట్స్ తో చూసుకోవాలి, అన్ని వైపులా వాళ్ళు చూసుకోవాలి, ఇంతమందిని చూడాలి. అక్కడ ఏమైనా ఒకదానికోటి ఎవరినైనా ప్రాబ్లం వచ్చినా ఇష్యూ వచ్చినా సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ అవ్వదు. ఇండియాలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఇంకా వెహికల్ తీసుకుంటే అక్కడ మనం తీసుకొచ్చేస్తాం. ఇక్కడ అలా లేదు, ఖచ్చితంగా వాళ్ళ దీన్ని ఫాలో అవ్వాల్సిందే.
అందుకని నేను ఒక్కళ్ళని పంపించాలన్నా సరే నాకు కూడా భయమే. అందుకే నేను ట్రావెల్ చేస్తాను. గ్రూప్ అంటే గ్రూప్ అందరం తయారు చేసుకుని గ్రూప్ తో నేనే ట్రావెల్ చేస్తాను. ఇదే కాదు, అన్ని టూర్స్ కూడా ఎందుకు ట్రావెల్ చేస్తానంటే ఇగో. తర్వాత ఈ ఫుడ్ విషయంలో అఫ్ కోర్స్ ఇక్కడ ఫుడ్ తిని అయితే అసలు మనం ఇన్ని రోజులు సర్వైవ్ కాలేం. అసలు ఇండియన్ రెస్టారెంట్స్ లో తింటున్నాం కనుక కొంచెం పర్వాలేదు. అది కూడా దాంట్లో కూడా కొంచెం తినడం కష్టం అవుతుంది. ఆ విషయంలో ప్రసన్న ఆ రోజు చెప్పగానే ఇమీడియట్ గా ఆవకాయలకు అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఏవో ఆవకాయ పెట్టింది, ఏవో అన్ని చేసింది. తర్వాత అందరికీ కూడా చెప్పాను, నేను డే 1 అందరికి మీటింగ్ వచ్చినప్పుడు చెప్పాను, మీరు ఏదైనా ఐటమ్స్ తెచ్చినప్పుడు 45 మందికి వచ్చినట్టు తిండి అని. దానివల్ల ఏమొస్తుందండి, ఎందువల్ల అంటే ఒకళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు నలుగురికి ఇచ్చేసరికి ఏమవుతుందంటే నలుగురిలో పరిచయం అయిపోతాం, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. దానివల్ల మన టూరు 15 రోజులు టూర్ చేసినా సరే అందరూ కలిసికట్టుగా హ్యాపీగా చేసినట్టు ఉంటుంది టూర్. సో ఈ టూర్ లో అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఇది కూడా ఎందుకని యూట్యూబ్ లో పెడుతున్నాం. యూట్యూబ్ లో పెట్టడం ఎందుకు పెడుతున్నాం? అడ్వర్టైజ్మెంటా అంటే అడ్వర్టైజ్మెంట్ కాదండి, అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు. మనం చేసింది పర్ఫెక్ట్ గా గానీ చేస్తే మనతో రావాల్సిన వాళ్ళు ఎవరున్నారో భగవంతుడు వాళ్ళని నిర్ణయించి ఉన్నాడు, దాని ప్రకారం జరుగుతూనే ఉంటుంది. అది నా విశ్వాసం. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని మెమోరీస్ ఉంటాయి, ఇవి కొద్ది రోజులు అయితే మర్చిపోతారు. కానీ ఆ యూట్యూబ్ లో పెట్టామనుకోండి, కొంతమంది రికార్డ్ చేసుకున్నారు, కొంతమంది రికార్డ్ చేసుకోలేరు. ఒకనొకప్పుడు ఎప్పుడో ఖాళీ కూర్చున్నప్పుడు చూసుకునేసరికి అబ్బా మేము ఇక్కడికి వెళ్ళాం, ఈ ప్లేసెస్ చూసాం, ఇక్కడికి వెళ్ళామని ఒక్కసారి మెమొరీలోకి తెచ్చుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే యూట్యూబ్ లో పెడతాం, అంతకన్నా ఇంకేం కాదు. తిరుగుతుంటే అట్లా అవుతుంది సార్, తిరిగేస్తుంటే ఫాస్ట్ గా. నిన్న ఏం చూసారు, స్విట్జర్లాండ్ లో కూడా మామూలుగా వెళ్ళారు, ఫోటోలు తీసుకుని వచ్చేసారు. కానీ ఒకసారి దళడం మొదలెట్టాక చిన్నపిల్లలు అయిపోయారు అందరూ. ఇది ఎంత డబ్బులు ఇచ్చినా అక్కడనే వస్తుందా? ఈ ఆనందం రావాలంటే ఇలా కలిసికట్టుగా ఉంటేనే ఆనందం వస్తుంది.